వెల్కమ్ టు V9 న్యూస్. ఈరోజు మనం అవీర్ గ్లోబల్ హాస్పిటల్లోని న్యూరో సర్జన్ డాక్టర్ కళ్యాణ్ గారితో ఉన్నాము. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో, మీ గురించి చెప్పండి. నేను డాక్టర్ కళ్యాణ్. నేను న్యూరో సర్జన్ అండ్ స్పైన్ సర్జన్ ఫ్రమ్ హైదరాబాద్. గ్లోబల్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్. ఓకే, మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది న్యూరో సర్జన్? 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ హ్యావ్. మెదడుకి సంబంధించిన ట్యూమర్స్, హెడ్ ఇంజురీస్, స్పైనల్ కార్డ్ ఇంజురీస్, స్పైనల్ కార్డ్ ట్యూమర్స్, పుట్టకతోనే వచ్చిన పెథాలజీ, హైడ్రోసెఫలస్ అని చెప్తాము, లేకుంటే వెన్నుపూసలో నరాలు అతుక్కుపోవడం, ఇవన్నీ డీల్ చేయడం ఇట్స్ ఎ రొటీన్ పార్ట్ ఆఫ్ మై జాబ్. ఓకే సార్, ఇప్పుడు హెడ్ ఇంజురీ అన్నారు కదా, ఒక పేషెంట్కి హెడ్ ఇంజురీ అయినప్పుడు మీరు ఎలా ట్రీట్ చేస్తారు? హెడ్ ఇంజురీ అయినప్పుడు మనకు దానిలో హెడ్ ఇంజురీ రాగానే ఫస్ట్ వన్ ఏంటంటే, ముందు హెడ్ ఇంజురీ కన్నా ఏ పేషెంట్గా హెడ్ ఇంజురీ ఉన్నప్పుడు బేసికల్గా వీ హ్యావ్ ఏ ట్రయాజ్. అంటే ఫస్ట్ ఏది ఎమర్జెన్సీ కాదో నిర్ధారించుకుంటాం. ఎమర్జెన్సీలో ఫస్ట్ మనకు పేషెంట్ని చూడాల్సింది ఎయిర్వే, ABC అని చెప్తాం. ఎయిర్వే అంటే ఊపిరి, మన గాలి పీల్చుకుంటే ఎయిర్వే. ఈ ఎయిర్వేలో అబ్స్ట్రక్షన్ ఉందా చూసుకోవాల్సి వస్తుంది. యూజువల్గా హెడ్ ఇంజరీ అయినప్పుడు వాళ్ళకి మొహం మొత్తం ఫ్రాక్చర్స్ ఉంటాయి. సో నాలుక ఉబ్బుతుంది, మొత్తం రక్తం కారుతూ ఉంటుంది. దీనివల్ల వాళ్ళకి శ్వాస ఆడటానికి ఇబ్బంది అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే, ఇప్పుడు నాలుక వెనకాల పడింది అనుకోండి, నోరు ఓపెన్ చేస్తాం సో దట్ యూ కెన్ బ్రీత్. బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, ముక్కు మొత్తం బ్లాక్ అయి ఉంటుంది. సో ఆ ముక్కు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఫస్ట్ ఎయిర్వే మెయింటైన్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. ఎయిర్వే మెయింటైన్ చేసిన తర్వాత నెక్స్ట్ వన్ ఇస్ బ్రీతింగ్ అండ్ సర్క్యులేషన్. బ్రీతింగ్ అంటే గాలి పీల్చుకోవడము, సర్క్యులేషన్ అంటే మన బ్లడ్ ప్రెషర్ మెయింటైన్ కావడం. సో బ్రీతింగ్ అయినా సర్క్యులేషన్ అయినా అంటే ఎక్కడి నుంచైనా రక్తం కారుతుంది అనుకోండి, ఫస్ట్ ఆ రక్తం కారడం ఆపడం ఇంపార్టెంట్. రక్తం కారడానికి మన దగ్గర ఏదైనా నీట్ క్లాత్, కర్చీఫ్ కావచ్చు, కాటన్ కావచ్చు, ఏదైనా రక్తం ఎక్కడైతే కారుతుందో దాన్ని గట్టిగా అది ముంచాలి. దీనివల్ల రక్తం కారడం ఆగిపోతుంది. ఈ రెండు అయిపోయిన తర్వాత హెడ్ ఇంజురీని మనం సీరియస్నెస్ కింద గ్రేడ్ చేస్తాం. మైల్డ్ హెడ్ ఇంజురీ, మోడరేట్ హెడ్ ఇంజురీ, సివియర్ హెడ్ ఇంజురీ. సో మైల్డ్, మోడరేట్ అండ్ సివియర్ని బట్టి ఈదర్ మెడికల్ మేనేజ్మెంట్ అంటే మందులతో కానీ, సివియర్ హెడ్ ఇంజురీ అయితే ఆపరేషన్ కానీ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇలాంటి పేషెంట్స్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా షిఫ్ట్ చేయాలి? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. హెడ్ ఇంజరీ అయిపోయిన తర్వాత అప్రాక్సిమేట్గా 30% ఆఫ్ ది పీపుల్ హెడ్ ఇంజరీ స్పాట్ నుంచి హాస్పిటల్కి వచ్చే లోపలనే చనిపోతారు. ఇది ఎందుకంటే హెడ్ ఇంజరీ అయిన ఫస్ట్ 4 hours చాలా ఇంపార్టెంట్. ఇందాక నేను చెప్పినట్టు ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్, దీంతో పాటు వెన్నుపూస అంటే మెడలో వెన్నుపూస, ఈ 4 మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇందాక చెప్పినట్టు మీరు కానీ హెడ్ ఇంజరీ స్పాట్లో ఉన్నారనుకోండి, ఫస్ట్ పేషెంట్ని షిఫ్ట్ హిమ్ టు ఏ సేఫ్ పొజిషన్. అంటే ఇంకా ప్రమాదం కంటిన్యూ కాకుండా ఎక్కడైతే సేఫ్ పొజిషన్ ఉంటుందో అక్కడికి షిఫ్ట్ చేయాలి. షిఫ్ట్ చేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో నేను చెప్తాను. సెకండ్ వన్, ఇందాక చెప్పినట్టు నోట్లో కానీ ముక్కులో కానీ బికాస్ ఆఫ్ ఎనీ రీజన్ అబ్స్ట్రక్షన్ ఉందనుకోండి, దుమ్ము మొత్తం వల్ల నోరు ఇంకా ముక్కు మొత్తం అబ్స్ట్రక్షనే ఉంది, బ్లీడింగ్ వల్ల అబ్స్ట్రక్షన్ ఉంది, అది క్లీన్ చేయడానికి ట్రై చేయాలి. ఈదర్ యూ కెన్ యూజ్ ఏ కాటన్, మనకు అక్కడ ఏది ఉంటుంది కర్చీఫ్, కాటన్, అవన్నీ దాంతో అది క్లీన్ చేయాల్సి వస్తుంది. అప్పుడప్పుడు పేషెంట్ అన్కాన్షియస్ ఉంటే టంగ్ వెనకాలకు ఫాలో అయ్యి గాలి పీల్చుకోవడానికి కష్టమవుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే మెడ కొంచెం వెనకాల కానీ ఈ జా బోన్ని కొంచెం ముందుకన్నామనుకోండి, ఇలా అనగానే టంగ్ కిందికి వచ్చేసి పేషెంట్ విల్ స్టార్ట్ బ్రీతింగ్. సర్క్యులేషన్, ఇందాక చెప్పినట్టు బ్లీడింగ్ అవుతూనే ఉంది, బ్లీడింగ్ కావడం వల్ల బీపీ తక్కువ అవుతుంది, బీపీ తక్కువ కావడం వల్లనే హెడ్ ఇంజరీ ఇంకా సివియర్ అవుతుంది. సో బ్లీడింగ్ ఎక్కడైనా వెరీ సింపుల్ మాన్యువల్, యూజ్ ఏ కాటన్ ఆర్ ఏ కర్చీఫ్. ఎక్కడైతే ఇక్కడి నుంచి బ్లీడింగ్ అవుతుంది దీన్ని గట్టిగా అదిం పెట్టి ఉంచాలి. అదిం పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచితే యూజువల్గా 90% ఆఫ్ ది బ్లీడింగ్ స్టాప్స్. మీరు 5-10 minutes తర్వాత కూడా ప్రెషర్ తీసేస్తే బ్లీడింగ్ కంటిన్యూ అయింది అనుకోండి, దెన్ మెయింటైన్ ద ప్రెషర్ అంటిల్ పేషెంట్ హాస్పిటల్కి వచ్చే వరకు ఆ ప్రెషర్ అలాగే మెయింటైన్ చేసి పెట్టాలి. సెకండ్ వన్, షిఫ్ట్ చేయడం. ఎవరికైతే హెడ్ ఇంజరీ ఉంటుందో
వాళ్ళకి వెన్నుపూసలో కూడా ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం ఏం చేస్తాము, పేషెంట్కి హెడ్ ఇంజురీ ఉంది, తొందరపడతాం, షిఫ్ట్ అయ్యేటప్పుడు యూజువల్గా మెడల వెనకాలకి వంగిపోతుంది. మెడ వంగిపోవడం వల్ల నరాలకి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతుంది. సో యాక్చువల్లీ ఇది తెలవకుండా షిఫ్ట్ చేసేటప్పుడు పేషెంట్కి మంచి కన్నా హాని ఎక్కువ చేస్తున్నాం. ఇంతవరకు మెడలో ఫ్రాక్చర్ ఉందేమో, కానీ ఆ మూమెంట్ వల్ల ఆ ఫ్రాక్చర్ కదలడం వల్ల వెన్నుపూస కట్టయిపోయి 2 కాలు చేతులు పడిపోతుంది, ఊపిరి ఆగిపోతుంది. సో షిఫ్ట్ అయ్యేటప్పుడు మనం ఎలా మూవ్ చేయాలంటే తలకాయి బాడీ అది సింగిల్ యూనిట్ లాగా మూవ్ చేయాలి. అంటే మన చేతులు వెనకాల నుంచి తలకాయని బాడీని కలిపి మూవ్ చేయాలి. సో దట్ మూవ్ చేసినప్పుడు మెడ అసలుకి మూవ్ కావద్దు. మీకు కానీ దగ్గర ఏమైనా ఫార్మసీ షాప్ ఉంటే సర్వైకల్ కాలర్ అని దొరుకుతుంది. సో ఫస్ట్ సర్వైకల్ కాలర్ పెట్టేస్తే మీకు మూమెంట్ ఈజీ. అది కూడా దొరకలేదనుకోండి, జస్ట్ యూ కెన్ రోల్ ఏ న్యూస్ పేపర్ని రోల్ ఆక్ చేసి అటు ఇటు సపోర్ట్ చేసి ఇంక మెడ మూవ్ కాదు. సో షిఫ్ట్ చేసేటప్పుడు మెడ మూవ్ కాకుండా షిఫ్ట్ చేయడం ఇంపార్టెంట్. మనం యాక్సిడెంట్ ప్లేస్ నుంచి పక్కకి షిఫ్ట్ చేసినా, అక్కడి నుంచి అంబులెన్స్లో పెట్టినప్పుడు కూడా మెడ కదలకుండా ఇంజూర్ కాకుండా షిఫ్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. దగ్గర కానీ మెడికల్ షాప్ ఉంటే, ఏ చిన్న మెడికల్ షాప్ అయినా మెడకి సర్వైకల్ కాలర్ అని దొరుకుతుంది. మీరు చాలామందికి చూసి ఉంటారు, మెడ నొప్పి ఉన్న వాళ్ళు కూడా పెట్టుకుంటారు. ఆ సర్వైకల్ కాలర్ పెడితే మాత్రం మీకు షిఫ్టింగ్ విల్ బి వెరీ ఈజియర్. సో మెడని కూడా మనం సెక్యూర్ చేసుకున్న తర్వాత దిస్ ఈజ్ ది టైమ్ వెన్ యూ షిఫ్ట్ హిమ్ టు ది హాస్పిటల్ ఇన్ ద అంబులెన్స్. ఇలాంటి టైంలో ప్రతి పేషెంట్కి సర్జరీ అనేది అవసరం అవుతుందా? లేదు. ఇందాక మీకు చెప్పాను కదా, హెడ్ ఇంజరీలో 3 రకాలు: సివియర్ హెడ్ ఇంజరీ, మోడరేట్ హెడ్ ఇంజరీ, మైల్డ్ హెడ్ ఇంజరీ. దీని ప్రకారం మీ డాక్టర్ విల్ క్లాసిఫై ఇట్. మైల్డ్ హెడ్ ఇంజరీ చాలా వరకు 90% ఆఫ్ ది టైమ్స్ మందులతో ట్రీట్మెంట్తో నయమైపోతుంది. దే డోంట్ రిక్వైర్ ఏ సర్జరీ. సివియర్ హెడ్ ఇంజరీ దాంట్లో కొంతమంది పేషెంట్స్ ఆపరేషన్ చేస్తే బ్రతికే ఛాన్సెస్ ఉంటుంది, వీళ్ళకి ఆపరేషన్ చేస్తాం. కొంతమంది ఆపరేషన్ చేసినా బ్రతికే ఛాన్సెస్ చాలా తక్కువ, వీళ్ళకి ఆపరేషన్ చేయం. అండ్ మోడరేట్ హెడ్ ఇంజరీ కేస్ బై కేస్ బేసిస్, కొన్నిట్లో ఆపరేషన్ అవసరం పడుతుంది, కొన్నిట్లో అవసరం పడదు. సో ఇట్స్ ఎ వైడ్ స్పెక్ట్రమ్. సో దీన్ని జనరలైజ్గా హెడ్ ఇంజరీ అయినా ఆపరేషన్ కావాలి, అవసరం పడదని చెప్పలేం. ఎవ్రీ కేసులో మీ డాక్టర్ ఈ విల్ అసెస్ ది పేషెంట్. అసెస్మెంట్ తర్వాత ఈ 3 కేటగిరీస్లో ఏదో ఒక దానిలో వేసుకొని సిటీ స్కాన్ చేసి, సిటీ స్కాన్లో బ్లీడింగ్ ఉందా, బ్లీడింగ్ ఉంటే ఎంత సివియర్గా ఉంది, అది ఆగిందా, ఇంకా కంటిన్యూ అవుతుంది, దాని మీద డిపెండ్ అయ్యి ఈ విల్ టేక్ ఏ డెసిషన్. ఓకే, న్యూరో సర్జరీలో వచ్చిన కొత్త టెక్నాలజీస్ ఏంటి? హెడ్ ఇంజరీ ట్రీట్మెంట్లో కొత్త టెక్నాలజీ అంటే ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ మానిటరింగ్. అసలు హెడ్ ఇంజరీలో పేషెంట్ ఎందుకు చనిపోతాడు ఇది తెలిస్తే మీకు ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ మానిటరింగ్ ఏంటో చెప్పగలుగుతాను. మన బ్రెయిన్ అనేది ఈ స్కల్ లోపల ఉంది, స్కల్ అనేది బోన్. సో ఈ స్కల్ వాల్యూమ్ ఫిక్స్డ్ వాల్యూమ్. ఇప్పుడు ఈ రూమ్ తీసుకుందాం, రూమ్లో ఎంతమంది ఉండగలుగుతాం? 20 మంది. సపోజ్ 100 మందిని ఇక్కడ పెడతానికి ట్రై చేసామనుకో, ఉండలేం. ఎందుకు? ఈ వాల్స్ అనేవి ఫిక్స్డ్, దీని వాల్యూమ్ ఆఫ్ దిస్ రూమ్ ఈజ్ ఫిక్స్డ్. ఎక్కువ మంది లోపల తోసే కొద్దీ ప్రెషర్ పెరిగిపోతుంది మనలో. ఆ ప్రెషర్ వల్ల ఆ ప్రెషర్తోనే మనం సఫికేట్ అయిపోతాం. సిమిలర్లీ ఏదైతే మెదడు మన స్కల్ బోన్ లోపల ఉందో, స్కల్ బోన్ వాల్యూమ్ ఫిక్స్ అయి ఉంటుంది. సో మెదడుతో పాటు బ్లీడింగ్ అనేది దట్ విల్ ఆక్యుపై వాల్యూమ్. సో బ్లీడింగ్ అయ్యే కొద్దీ ప్రెషర్ మెదడులో పెరిగిపోతూ ఉంటుంది. ప్రెషర్ పెరిగే కొద్దీ ఆ ప్రెషర్ మెదడుని ఒత్తేస్తుంది. మెదడు మీద ప్రెషర్ వల్ల బ్రెయిన్ ఫంక్షన్స్ ఇంపేర్ కావడం మొదలవుతుంది. నార్మల్ ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ 10 mm ఆఫ్ మెర్క్యూరీ అంటాం. 20 mm వరకు బ్రెయిన్ భరించగలుగుతుంది. 20 mm కన్నా పెరిగిందనుకోండి మెదడు ప్రెషర్ భరించలేదు. సో ఇంట్రాక్రేనియల్ ప్రెషర్ మానిటరింగ్లో ఏం చేస్తామంటే, సపోజ్ రాగానే పేషెంట్ని చూస్తాము, చూసిన తర్వాత సిటీ బ్రెయిన్ చేయిస్తాం. చాలా పెద్ద బ్లీడింగ్ ఉంది, ప్రెషర్ ఆబ్వియస్గా 20 కన్నా ఎక్కువ ఉందని మీ డాక్టర్ డిసైడ్ చేశారనుకోండి, డైరెక్ట్గా ఆపరేషన్ చేస్తాం. కొన్ని కేసెస్ ఎలా ఉంటుందంటే బ్లీడింగ్ తక్కువ ఉండదు, మరీ ఎక్కువ ఉండదు, మీడియం లెవెల్లో ఉంటుంది. సో ఈ సిచ్యువేషన్లో మనకి ఆపరేషన్ చేయాలా చేయొద్దా అని కన్ఫ్యూజన్. సో ఇంకా బ్లీడింగ్ అవుతుంది అనుకోండి, అప్పుడే ఆపగలిగామనుకోండి ప్రెషర్ ఇంకా పెరగకపోవచ్చు. సో మేజర్ సర్జరీ అవసరం పడకపోవచ్చు. ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే చిన్న వైర్ లాంటిది
అది మెదడు లోపల చిన్న హోల్ చేసి పెడతాం. ఇది బ్లూటూత్తో మెషిన్ కనెక్ట్ చేస్తాం. ఇది ప్రతి సెకండ్ మెదడులో ప్రెషర్ ఎంత ఉందో చెప్తుంది. సో ప్రెషర్ కానీ మన 20 కన్నా తక్కువ మందులతో కంట్రోల్ చేయగలిగాము, బ్లీడింగ్ ఆపగలిగాము. సో ఇలా ఆపగలిగామనుకో వీళ్ళని ఆపరేషన్ లేకుండా ఓన్లీ మందులతో కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. సెకండ్ వన్, ఆపలేకపోయామనుకోండి, కానీ ఆపలేకపోయినప్పుడు అంటే బ్లీడింగ్ ఆపలేకపోయాం, ప్రెషర్ కంట్రోల్ చేయలేకపోయాం, వీళ్ళని మనం ఆపరేషన్కి జల్దీ తీసుకోగలుగుతాం. ఇంట్రాక్రనియల్ ప్రెషర్ మానిటరింగ్ లేకుంటే మనకు పేషెంట్ బ్లీడింగ్ పెరిగినా సరే మనకు తెలవడానికి లేట్ అవుతుంది. అదే ఇంట్రాక్రనియల్ ప్రెషర్ మానిటరింగ్ వాడితే మనకి జల్దీ తెలుస్తుంది. సో పేషెంట్ని కాపాడే అవకాశాలు చాలా పెరుగుతాయి అన్నమాట. సో ఇంట్రాక్రనియల్ ప్రెషర్ మానిటరింగ్ ఈజ్ ఎ న్యూవర్ టెక్నాలజీ. దీంతో అట్లీస్ట్ 30-40% మందిని ఆపరేషన్కి పోకుండా కాపాడగలుగుతాము. ఈవెన్ ఆపరేషన్ అవసరం పడిన వాళ్ళలో కూడా 20-30% మందిని ఒక 4-5 గంటల ముందే పట్టుకుని ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ ఇంక్రీజెస్. ఓకే, ఇప్పుడు చాలామంది బ్రెయిన్ సర్జరీ అంటే భయపడుతూ ఉంటారు, దీని గురించి మీరేమంటారు? బ్రెయిన్ సర్జరీ అనేది నేను ఒప్పుకుంటా, మేజర్ సర్జరీ. ఏ పర్సన్కైనా బ్రెయిన్ సర్జరీ లైఫ్ టైంలో వెరీ సిగ్నిఫికెంట్ ఈవెంట్. కానీ ఓవర్ 15 years హెడ్ ఇంజరీ కానీ ట్యూమర్స్ కానీ చిన్నపిల్ల అంటే పుట్టుక నుంచి వచ్చిన కండిషన్స్ కానీ టెక్నాలజీ చాలా ఇంప్రూవ్ అయింది. మైక్రోస్కోప్ అంటాం. మన మెదడు అనేది నరాలు ఎంత ఉంటాయి, మన హెయిర్ కన్నా సన్నగా ఉంటాయి, అవి మనకు కనిపించవు. మైక్రోస్కోప్లో చిన్న హెయిరే మనకి 20 రెట్లు అప్పుడప్పుడు 50 రెట్లు కూడా పెంచి చూడవచ్చు. కాబట్టి చిన్న హెయిర్ కూడా మనకు ఒక పెన్ లాగా కనపడుతుంది, పెన్ అంతా. సో అంత పెద్ద కనపడినప్పుడు దానికి డ్యామేజ్ కాకుండా మనకు చేసే డ్యామేజ్ కాకుండా ఆపరేషన్ చేసే ఛాన్సెస్ ఎక్కువ. ఇది కాకుండా హై పవర్ డ్రిల్ అంటాం. ఎలా అంటే అది 80,000 రెవల్యూషన్ 60,000 అంత స్పీడ్ కదిలినా కొంచెం కూడా ఊగదు, వాబ్లింగ్ అనేది ఉండదు. సో దీనివల్ల మనకి ఏదైతే మెదడుని బోన్ ఇంజురీ చేస్తుందో దాన్ని కదలకుండా మనం తీసే అవకాశం ఉంటుంది. ఎంత నరము 1 మిల్లీమీటర్ దూరంలో ఉన్నా నరానికి దెబ్బ తాకుండా ఆ బోన్ డ్రిల్ చేసి తీయగలుగుతాం. దీంతోపాటు మెనీ అదర్ న్యూరో నావిగేషన్ అనేది మన జీపీఎస్ లాంటిది. సో మెదడు మధ్యన బ్లీడింగ్ ఉందనుకోండి, న్యూరో నావిగేషన్ అనేది కరెక్ట్గా మనకి ఎక్కడుందో చూపడుతుంది కంప్యూటర్లో. సో దట్ మనం కరెక్ట్గా నార్మల్ బ్రెయిన్ ఇంజూరీ చేయకుండా లేకుండా మినిమం ఇంజరీతో లోపలికి వెళ్ళొచ్చు. మైక్రో సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటాం. ఇప్పుడు అవి ఎంత ఫైన్ అంటే ఆ ఇన్స్ట్రుమెంట్తో నేను ఒక హెయిర్ని కూడా అంటే ఒక నరాన్ని కూడా పికప్ చేసి డ్యామేజ్ కాకుండా పక్కకు జరపగలుగుతాను. అల్ట్రాసోనిక్ ఆస్పిరేటర్ అంటాం. ఇది ఎలా అంటే ఒక ట్యూమరే ఉంది, చాలా పెద్దది ఉంది, మనం అది తీసేటప్పుడు సరౌండింగ్ బ్రెయిన్కి డ్యామేజ్ అవుతుంది. సో డ్యామేజ్ కాకుండా ఏం చేస్తామంటే ఈ అల్ట్రాసోనిక్ ఆస్పిరేటర్ అనేది దాన్ని చిన్న ఐస్ క్రీమ్ లాగా సాఫ్ట్గా చేసేస్తుంది. సాఫ్ట్గా చేసి స్ట్రాలో ఎలా గుంజేస్తామో అలా గుంజేస్తాం. సో నార్మల్ బ్రెయిన్కి ఇంజురీ కాకుండా ఉంటుంది. ఇంట్రా ఆపరేటివ్ న్యూరో మానిటరింగ్ ఇదేంటంటే మనం ఆపరేషన్ చేస్తున్నంతసేపు నరాలకు డ్యామేజ్ అవుతుందా లేదా కంప్యూటర్ చెప్తూ ఉంటుంది. డ్యామేజ్ అవుతుంది అని చెప్పింది అనుకోండి, అప్పుడు 1 నిమిషం ఆగి డ్యామేజ్ ఎందుకు అవుతుందో ఆలోచించి ఎయిదర్ మన సర్జికల్ ప్లాన్ మారుస్తాం లేదా ట్యూమర్ని ఇంకో లొకేషన్ నుంచి తీయడం మొదలు పెడతాం. సో ఇవన్నీ టెక్నాలజీ వచ్చిన తర్వాత న్యూరో సర్జరీ ఇప్పుడు చాలా సేఫ్ అయింది. ఇందాక మీకు చెప్పినట్టు మైల్డ్ హెడ్ ఇంజరీస్లో మనం 99% మందిని మనం బ్రతికించగలుగుతాం. మోడరేట్ హెడ్ ఇంజరీలో 90% మందిని బ్రతికించగలం. ఈవెన్ సివియర్ హెడ్ ఇంజరీస్లో కూడా మనం 30-50% మందిని బ్రతికించే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా 20 ఏళ్ల క్రితం కన్నా ఇప్పుడు న్యూరోసర్జరీ హాస్ ఇంప్రూవ్డ్ ఏ లాట్ అండ్ మెజారిటీ ఆఫ్ అవర్ ది పేషెంట్స్ వీ కెన్ సేవ్ దెమ్ అండ్ బ్రతికించిన వాళ్ళలో కూడా చాలామందికి మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలుగుతాం. సర్జరీ తర్వాత ట్రీట్మెంట్ ఇస్తారు కదా, దాని తర్వాత పేషెంట్ అవుట్కమ్ ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ వస్తాయా? మన మెదడులో యూ కెన్ సే దట్ 70% ఆఫ్ ది బ్రెయిన్ ఫంక్షన్స్ ఉన్న చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్స్ కాదు. 30% ఆఫ్ ది బ్రెయిన్ ఫంక్షన్స్ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ ఉన్న ఏరియాని ఎలాక్వెంట్ ఏరియాస్ అని చెప్తాం. మీ హెడ్ ఇంజరీ కానీ
నీ బ్రెయిన్ ట్యూమర్ కానీ ఎలోక్వెంట్ ఏరియాలో ఉందనుకోండి, సపోజ్ అది మన మాటకు సంబంధించిన ఏరియాలో ఉంది. సో ఆపరేషన్ చేసిన తర్వాత మీ మాటకి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, కంపల్సరీ వస్తుందని కాదు. సో మీ మాట పడిపోకుండా ఉండడానికి ట్రై చేస్తాం. సో 100లో 70 మందిని మనం ప్రిజర్వ్ చేయగలుగుతాం, 30 మందికి మాటలో తేడా రావచ్చు. సిమిలర్లీ మనకి కాళ్ళ చేతుల బలానికి సంబంధించిన ప్లేస్ ఉందనుకోండి, సో ఆపరేషన్ చేసిన తర్వాత ఒక చెయ్యి కాళ్ళలో వీక్నెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే నాన్ ఎలోక్వెంట్ ఏరియాలో ట్యూమర్ కానీ హెడ్ ఇంజరీ అయినా ఉందనుకోండి, ఆపరేషన్ చేసిన తర్వాత నియర్ నార్మల్ ఉంటుంది. సో ఇందాక చెప్పినట్టు అవుట్కమ్స్ అనేవి ఇట్ డిపెండ్స్ అపాన్ ఆ బ్లీడ్ కానీ ట్యూమర్ కానీ బ్రెయిన్లో ఏ లొకేషన్లో ఉంది, ఎలోక్వెంటా నాన్ ఎలోక్వెంటా. సెకండ్ వన్, అది ఆపరేషన్ చేయగలిగిన ప్లేసా ఆపరేషన్ చేయలేని ప్లేసా. లొకేషన్తో పాటు సైజ్, బ్లీడింగ్ తక్కువ ఉందా చాలా పెద్దగా ఉందా. మూడోది, ఇట్ ఈవెన్ డిపెండ్స్ ఆన్ ది టైం. మనం హెడ్ ఇంజరీ కాగానే ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ మొదలుపెట్టాం, అది మెడికల్ మేనేజ్మెంట్ కానీ సర్జికల్ మేనేజ్మెంట్ కానీ. అప్పుడు మనం డ్యామేజ్ కాకముందే మనం అది తీసేసి లేకుంటే మెడికల్ మందులతో తగ్గించి ఆ డ్యామేజ్ కాకుండా చేయగలుగుతాం. అండ్ ఇందాక చెప్పినట్టు సివియారిటీ ఆఫ్ హెడ్ ఇంజరీ, మైల్డ్, మోడరేట్, సివియర్. సో వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మైల్డ్ కానీ లేదా మనం ఆ ఎలోక్వెంట్ ఏరియాలో ఉన్నా సరే ఆ ఇంపార్టెంట్ ఏరియా డ్యామేజ్ కాకుండా తీయగలిగామనుకోండి, అప్పుడు పేషెంట్ విల్ హ్యావ్ ఏ నియర్ నార్మల్ లైఫ్. లేదా మనకు చాలా లేట్ అయింది, లేదంటే వచ్చేవరకే బ్రెయిన్లో ఆ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోయింది. ఇటువంటి పేషెంట్స్లో ఆ కరెస్పాండింగ్ న్యూరలాజికల్ డెఫిసిట్స్, అంటే మాటకు సంబంధించిన ఏరియాలో ఉంటే మాట పడిపోతుంది, కాలు చేతులకు సంబంధించిన ఏరియా డ్యామేజ్ అయితే కాలు చేతులు, ఒక ఏరియా మన కాన్షియస్నెస్ అంటే స్పృహలో ఉన్నామా లేదా అని దానికి డ్యామేజ్ అయితే కాన్షియస్నెస్ తక్కువ అవుతుంది. సో దిస్ ఇస్ నాట్ ఏ సింగిల్ ఆన్సర్, ఫర్ ఎవ్రీ కేస్ టు కేస్ ది అవుట్కమ్ చేంజెస్. ఇప్పుడు న్యూరో కేసెస్కి చూసుకుంటే ఎలాంటి హాస్పిటల్స్ అయితే బెటర్? ఇక్కడ న్యూరో హాస్పిటల్స్కి ఐ విల్ టెల్ యూ వాట్ ఆర్ ది ఐడియల్ కండిషన్స్ ఆఫ్ ఏ న్యూరో హాస్పిటల్. బ్రెయిన్ హెడ్ ఇంజరీ కానీ, స్ట్రోక్ పక్షవాతం కానీ, మెదడులో బ్లీడింగ్ కానీ ఎమర్జెన్సీ. సో ది ఐడియల్ హాస్పిటల్ విచ్ ఈస్ ఎక్విప్డ్ టు డీల్ విత్ హెడ్ ఇంజరీ ఇస్ సంథింగ్ విచ్ హ్యాస్ ఏ 24/7 ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. అంటే పేషెంట్ రాగానే అక్కడున్న డాక్టర్స్ వీళ్ళని ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ అని చెప్తాం. సో దే షుడ్ బి వెల్ ట్రైన్డ్. రాగానే మీరు ఇందాక చెప్పినట్టు ఎయిర్వే, బ్రీతింగ్, సర్క్యులేషన్ మెయింటైన్ చేస్తారు. వచ్చిన యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సిటీ స్కాన్ చేస్తారు. సిటీ స్కాన్లో బ్లీడింగ్ కనిపించగానే దాన్ని ఆపడానికి మందులు ఇస్తాం. సో అండ్ హాస్పిటల్ హ్యావింగ్ ఏ వెల్ ఎక్విప్మెంట్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. అండ్ దాంతోపాటు చెప్పాను కదా, ఇక టైమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో యువర్ హాస్పిటల్ షుడ్ బి ఎక్విప్డ్ విత్ ఏ సిటీ స్కాన్. సిటీ స్కాన్ లేదు అనుకోండి, సో మీ హాస్పిటల్ నుంచి మళ్ళీ సిటీ స్కాన్ సెంటర్ తీసుకెళ్ళి అక్కడి నుంచి రావడానికి టైం. సో ఈ షిఫ్టింగ్లోనే టైం వేస్ట్ అవుతుంది. సో యువర్ హాస్పిటల్ షుడ్ హ్యావ్ ఏ గుడ్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్, డెడికేటెడ్ 24/7 ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. సెకండ్ వన్, ఈ షుడ్ హ్యావ్ ఏ సిటీ స్కాన్ సో దట్ వీ నో దట్ బ్లీడింగ్ ఎంత ఉంది అని ఇమ్మీడియట్గా చెప్పగలుగుతాం. థర్డ్ వన్, న్యూరో సర్జరీ ఈస్ ఏ టీమ్ రెస్పాన్స్. అంటే you require a neurophysician, you require a neurosurgeon, a well-trained anesthetist who has a lot of experience in dealing with head injury, brain tumors and all those things. సర్జరీ అయిపోయిన తర్వాత ఐసీయూలో చూసే వాళ్ళని ఇంటెన్సివిస్ట్ అంటాం. సో ఇంటెన్సివిస్ట్ అనేవాళ్ళు సర్జరీ అయిపోయిన తర్వాత ఎలా మెయింటైన్ చేయాలని స్పెషల్ ట్రైనింగ్ తీసుకుని ఉంటారు. సో ఆపరేషన్ ఎంత ఇంపార్టెంటో ఆపరేషన్ తర్వాత కూడా ట్రీట్మెంట్ ఇంపార్టెంట్. ఆపరేషన్ ఎంత మంచిగా చేసినా ఆపరేషన్ తర్వాత ట్రీట్మెంట్ సరిగ్గా లేదనుకోండి, ఆపరేషన్లో పెట్టిన ఎఫర్ట్స్ మొత్తం పోతుంది. సో యూ రిక్వైర్ ఏ డెడికేటెడ్ ఐసీయూ. సమ్ హాస్పిటల్స్ హ్యావ్ ఏ డెడికేటెడ్ న్యూరో ఐసీయూ. సమ్ హాస్పిటల్స్ హ్యావ్ ఏ డెడికేటెడ్ ఐసీయూ వేర్ ఆల్ ది సీరియస్ పేషెంట్స్ ఆర్ పుట్. These hospitals have a 24/7 intensivist and with a very high సిస్టర్ టు బెడ్ రేషియో. అంటే ఒక్క సిస్టర్ ఇద్దరు పేషెంట్స్, మ్యాక్సిమం ముగ్గురు పేషెంట్స్ని చూసుకుంటారు. ఎందుకంటే దీస్ పేషెంట్స్ రిక్వైర్ అగ్రెసివ్ కేర్, అంటే ప్రతి నిమిషం చూస్తూ ఉండాలి.
And these sisters in the intensive care are specially trained to take care of the serious patients. ఇది కాకుండా పేషెంట్కి ఫిజియోథెరపీ కావాల్సి వస్తుంది. సో ఈవెన్ సర్జరీ అయిపోయి ఐసీయూ నుంచి బయటికి వచ్చిన తర్వాత పూర్తిగా నార్మలైజ్ కావడానికి ఫిజియోథెరపీ ఇస్ ఏ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ విచ్ ఆర్ స్పెషల్లీ డిజైన్ ఫర్ పీపుల్ విత్ హెడ్ ఇంజరీ అండ్ బ్రెయిన్ ట్యూమర్స్. సో బేసికల్గా దీస్ హాస్పిటల్స్ హ్యావింగ్ ఏ వెల్ డెడికేటెడ్ ఎమర్జెన్సీ టీమ్ and dedicated and functioning CT scan of brain and operation theatre which is well equipped with all the modern equipments. Most important is a microscope and high power drill. A dedicated anesthesia team with a huge experience in managing patients with head injuries, and most important is a dedicated post-operative intensive care unit with a dedicated intensivist. And finally, neuro rehab center and the physiotherapist who will help you after a successful surgery. These people will help you in recovering back to normal. So ఏ హాస్పిటల్ అయితే ఇవన్నీ ఉంటాయో దేర్ ది అవుట్కమ్స్ ఆర్ మచ్ బెటర్ దెన్ ఎన్ హాస్పిటల్ వితౌట్ ఆల్ దీస్ ఫెసిలిటీస్. రీహాబిలిటేషన్ సెంటర్స్లో జాయిన్ చేస్తారు కదా, వాళ్ళ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది ఫిజియో ఎక్సర్సైజెస్ అనేవి? నేను మీకు యావరేజ్ చెప్పగలుగుతాను. నేను ఏదైనా ఆపరేషన్ చేసిన తర్వాత హెడ్ ఇంజరీ కానీ బ్రెయిన్ ట్యూమర్ కానీ పేషెంట్ రికవర్ కావడానికి ఫస్ట్ 3 months చాలా ఇంపార్టెంట్. సో ఈ 3 monthsలో కానీ మనం ప్రాపర్గా ట్రైనింగ్ ఇవ్వలేదు, సపోజ్ మీకు చెప్తాను, సపోజ్ ఐ వాంట్ బిల్డప్ మై మజిల్స్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తేనే ఇంప్రూవ్ అవుతుంది. సో హెడ్ ఇంజరీ అయిన తర్వాత పేషెంట్ చాలా రోజులు పేషెంట్ మేబీ నార్మల్ కెపాసిటీకి రావడానికి టైం పడుతుంది. సో ఈ టైంలో కానీ మనం ఎక్సర్సైజులు చేయించలేదనుకోండి, వీక్ అయిన మజిల్స్ ఇంకా వీక్ అవుతుంది. దిస్ ఇస్ ఎ బ్రాడ్ ఎగ్జాంపుల్ మజిల్స్ అనేవి. కానీ హెడ్ ఇంజరీ పేషెంట్లో స్పీచ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, స్వాలోయింగ్ ప్రాబ్లం రావచ్చు, కూర్చోవడానికి ఇబ్బంది రావచ్చు, ఏదైనా ఒక మజిల్ ఏదైనా ఒక హ్యాండ్ అండ్ లెగ్ అండ్ వీక్నెస్ రావచ్చు. సో యూ హ్యావ్ ప్రాబ్లమ్ ఇన్ రికగ్నైజింగ్ పీపుల్, మెమరీ ప్రాబ్లం రావచ్చు, క్యాలిక్యులేషన్ ప్రాబ్లం రావచ్చు. సో ఈ అన్నిటికీ బ్రెయిన్కి మళ్ళీ మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ ఫస్ట్ 3 months ఆఫ్టర్ హెడ్ ఇంజరీ ఇస్ ద టైమ్ వేర్ ట్రైనింగ్ విల్ హ్యావ్ ది మ్యాక్సిమం ఇంపాక్ట్. సో ఆపరేషన్ అయిన తర్వాత సపోజ్ అని మింగడానికి ఇబ్బంది అయిందనుకోండి, రీహాబిలిటేషన్ సెంటర్లో మింగడానికి ఎక్సర్సైజులు ఉంటాయి. సో వాళ్ళు గ్రాడ్యువల్గా మింగడం ఇంప్రూవ్ కావడానికి ఎక్సర్సైజులు చెప్తారు. ముందు సెమీ సాలిడ్ డైట్, తర్వాత లిక్విడ్ డైట్, తర్వాత సాలిడ్ డైట్, అవన్నీ నెమ్మదిగా పెంచుకుంటూ మీకు స్వాలోకి హెల్ప్ చేస్తారు. సిమిలర్లీ స్పీచ్ థెరపిస్ట్ అని ఉంటారు. సో హెడ్ ఇంజరీ అయిన తర్వాత అందరికీ స్పీచ్ పడిపోదు, కానీ కొంతమందికి ప్రాబ్లం ఉంటుంది. ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నెమ్మదిగా నేర్పిస్తారు. సిమిలర్లీ నడిపియడం, కూర్చోబెట్టడం. హెడ్ ఇంజరీ అయిపోయిన తర్వాత లంగ్లో ఇన్ఫెక్షన్ చాలా కామన్. సో లంగ్లో ఇన్ఫెక్షన్ కాకుండా ఛాతీకి ఎక్సర్సైజెస్. సో ఇవన్నీ ఫస్ట్ 3 months ఆఫ్టర్ హెడ్ ఇంజరీ విల్ మేక్ ఎ వెరీ బిగ్ డిఫరెన్స్. నా ఆపరేషన్ అండ్ ICU care will help me save the patient's life. This rehabilitation will help me in bringing the patient back to a normal life. మనం బ్రతికాడు, నార్మల్ కాలేదు అంటే బ్రతికిన పేషెంట్ కూడా హ్యాపీగా ఉండడు. సో బ్రతికిన పేషెంట్ని నార్మల్ లైఫ్కి తీసుకుని రావడానికి దిస్ న్యూరో రీహాబిలిటేషన్ సెంటర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు యూ హ్యావ్ రోబోటిక్ న్యూరో రీహాబిలిటేషన్ వేర్ రోబోట్స్ సహాయంతో ఏదైతే మీకు వీక్నెస్, సపోజ్ నడవలేకపోతున్నారనుకో, రోబోటిక్ టెక్నాలజీ నడవడానికి నేర్పిస్తారు. మీకు సపోజ్ కలర్ ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం ఉంది, మీ చేత దే విల్ మేక్ యూ ప్లే వీడియో గేమ్స్ వేర్ మీ కలర్ పర్సెప్షన్ ఇంక్రీజ్ అవుతుంది. మెమరీ ప్రాబ్లం ఉంది, సో మెమరీ కోసం దే విల్ బి వీడియో గేమ్స్ విచ్ విల్ ఇంక్రీజ్ యువర్ మెమరీ. సో ఆఫ్టర్ ఏ సక్సెస్ఫుల్ సర్జరీ న్యూరో రీహాబిలిటేషన్ విల్ మేక్ ఏ వెరీ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. ఇప్పుడు ఇంజూర్ అయిన పేషెంట్ కోవిడ్ పాజిటివ్ వస్తే మీ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ పాండమిక్లో ఐ కెన్ సే దట్ అట్లీస్ట్ 10 మందికి ఆపరేషన్ చేస్తే 2-3 మెంబర్స్ అయినా కోవిడ్ పాజిటివ్ వస్తున్నారు. సో కోవిడ్ పాజిటివ్ పేషెంట్కి ఆపరేట్ చేయడంలో, కోవిడ్ నెగిటివ్ పేషెంట్ ఆపరేట్ చేయడంలో చాలా తేడా ఉంది. ఫస్ట్ వన్, ఇంతకుముందు పేషెంట్ రాగానే ఒక CT బ్రెయిన్ చేయించేవాళ్ళు, కానీ ఇప్పుడు CT చెస్ట్ కూడా చేయిస్తాం. దట్ విల్ టేక్ హార్డ్లీ 3 to 4 minutes మోర్. బట్ మనకి కోవిడ్ ఉందా లేదా కొంచెం సస్పిషన్ అయితే వస్తుంది.
కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఏం ప్రాబ్లం వస్తుంది? ఫస్ట్ వన్, కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు పేషెంటే కాదు, ఈవెన్ సర్జను, సిస్టర్లు అంటే నర్సెస్, ఇంకా వేరే పేషెంట్లకి కోవిడ్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. పేషెంట్కు ఏం తేడా పడుతుంది? పేషెంట్ కోవిడ్ అనేది లంగ్లో ఇన్ఫెక్షన్. సో ఇందాక మీకు చెప్పినట్టు హెడ్ ఇంజరీ తర్వాత లంగ్ ఇన్ఫెక్షన్ చాలా కామన్. సెకండ్ హెడ్ ఇంజరీ తర్వాత, సివియర్ హెడ్ ఇంజరీ తర్వాత పేషెంట్ వెంటిలేటర్ మీద కొన్ని రోజులు ఉంటారు. సో కోవిడ్ పేషెంట్స్లో వెంటిలేటర్ నుంచి బయటికి తీసుకురావడం చాలా కష్టం. ఏదైతే ఆల్రెడీ కోవిడ్ ఉందో దాని మీద బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో కోవిడ్ పాజిటివ్ పేషెంట్కి కోవిడ్కి సంబంధించిన మందులు సూపర్ ఇంపోజ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా యాంటీబయాటిక్స్ హైయర్ ఎండ్ ఇస్తాం. దీనివల్ల లంగ్ ఇన్ఫెక్షన్ తక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ వన్, హెడ్ ఇంజరీ అయిన తర్వాత హెడ్కి ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఆక్సిజన్ తక్కువైందనుకోండి, తన రికవరీ ఛాన్సెస్ 30-40% తక్కువ అవుతుంది. సో కోవిడ్ పేషెంట్లో మీ అందరికీ తెలుసు ఆక్సిజనేషన్ తక్కువ అవుతుంది. సో మన కోవిడ్ పాజిటివ్ అని తెలిసిన తర్వాత ఆక్సిజనేషన్ తక్కువ కాకుండా కావాల్సిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటాం. అంటే పాజిటివ్ ప్రెషర్ వెంటిలేషన్ ఇస్తాం, వెంటిలేటర్లో ప్రెషర్ పెంచుతాం. సో అండ్ ఆటోమేటిక్గా మాతో పాటు మా టీంలో పల్మనాలజిస్ట్ విల్ గెట్ ఇన్వాల్వ్. పల్మనాలజిస్ట్ అంటే కోవిడ్ స్పెషలిస్ట్. సో కోవిడ్ ట్రీట్మెంట్తో పాటు హెడ్ ఇంజరీ ట్రీట్మెంట్ కూడా సైమల్టేనియస్గా నడుస్తుంది. ఓకే, ఇప్పుడు చూసుకుంటే న్యూ బార్న్ బేబీస్లో కూడా బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటున్నాయి. దాని గురించి మీరేమంటారు? అది కంప్లీట్గా డిఫరెంట్ టాపిక్. న్యూ బార్న్ పేషెంట్స్లో, బేబీస్లో బ్రెయిన్ ప్రాబ్లమ్స్ దే ఆర్ రేర్, దే ఆర్ నాట్ వెరీ కామన్. అది లక్షలో ఒకరికి ఉంటుంది. యూజువల్గా పుట్టక ముందే అల్ట్రాసౌండ్లో తెలిసిపోతుంది. అల్ట్రాసౌండ్లో అప్పుడప్పుడు డిటెక్ట్ కాకుండా బయటకు వచ్చిన వాళ్ళు, లేకుంటే ఫాలోఅప్ లేకుండా, అంటే ఊర్లో మెడికల్ ఫెసిలిటీస్ లేవు, అల్ట్రాసౌండ్ కాలేదు, వీళ్ళకి పుట్టినప్పుడు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఈ ప్రాబ్లమ్స్లో రెండు రకాలు, ఒకటి సెరెబ్రల్ పాల్సీ అంటాము, ఇంకొకటి మోస్ట్ కామన్ హైడ్రోసెఫలస్ అంటే మెదడులో నీళ్ళు అక్యుములేట్ కావడం, మూడోది నడుంలో నరాలు అతుక్కపోవడం. సెరెబ్రల్ పాల్సీ అనే దానికేమో మెడికల్ మేనేజ్మెంట్ మందులతో, ఎక్సర్సైజులతో నయం చేయగలుగుతాం. మెదడులో నీళ్లు పెరిగాయి అనుకో, దాన్ని హైడ్రోసెఫలస్ అంటాము. ఇది పేషెంట్ ఎంత నీళ్ళు అక్యుములేట్ అయ్యని బట్టి ఒక చిన్న ఆపరేషన్, షంట్ అని చెప్తాం. ఇక్కడ నుంచి కడుపులో చిన్న ట్యూబ్, ఆ ట్యూబ్ బయటికి కూడా కనిపించదు, ఆ ట్యూబ్ వేసేసి ఆ నీళ్లు తీస్తాం. మూడోది నడుంలో నరాలు అతుక్కపోవడం. దీనికి ఇమ్మీడియట్ ఆపరేషన్ చేయం. పేషెంట్ 10 kg వెయిట్ పెరిగిన తర్వాత అప్పుడు ఇప్పుడున్న టెక్నాలజీ దీస్ ఆపరేషన్స్ ఆర్ సేఫ్. ఆపరేషన్ చేసి నరాల్ని ఫ్రీ చేస్తాము. ఫ్రీ చేసిన తర్వాత మెజారిటీ విల్ హ్యావ్ ఏ నార్మల్ లైఫ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పుట్టుకతో ఈ ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయాలి అంటే ప్రెగ్నెన్సీలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, ఐరన్ తక్కువ కావద్దు, ఫోలిక్ యాసిడ్ కావచ్చు. మీరు ఏ గవర్నమెంట్ సెంటర్కి పోయినా, ఏ డాక్టర్ దగ్గరికి పోయినా రొటీన్గా ప్రెగ్నెన్సీలో ఐరన్ ఇంకా ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఇస్తాం. ఇది తీసుకున్న మదర్ కానీ ఇవి తీసుకుంటే బేబీలో, న్యూ బోర్న్ బేబీలో ఈ కాంప్లికేషన్స్ చాలా చాలా రేర్. థ్యాంక్ యూ డాక్టర్, మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. ఈరోజు మనం బ్రెయిన్ గురించి, బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి అండ్ బ్రెయిన్ ఇంజురీ గురించి తెలుసుకున్నాం కదా. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.